హై ఫ్రెండ్, ఈరోజు నా H1B వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. నేను 2024 మార్చ్లో వెళ్ళాను. నేను ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ చూస్ చేసుకున్నాను. మార్చ్ 24న ఫింగర్ ప్రింట్స్ అండ్ 25న నా ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకున్నాను. స్లాట్స్ అనేవి నా ఓన్గానే చేసుకున్నాను. మనకి కావాలంటే బయట చాలామంది ఉంటారు, వాళ్ళు మనీ తీసుకుని కూడా స్లాట్స్ అనేవి బుక్ చేస్తారు. సో యాక్చువల్గా నేనైతే ఒక 2 months ముందే బుక్ చేశా. 24th మార్చ్ ఆ రోజున ఫింగర్ ప్రింట్స్. సో నేను ఎర్లీ స్లాటే బుక్ చేసుకున్నా, మార్నింగ్ 9 o'clockకి. సో నేను 8:30 కల్లా అక్కడికి ముందుగానే వెళ్ళిపోయా. సో అక్కడికి వెళ్ళగానే నన్ను కొంచెం ఎర్లీగానే లోపలికి పిలిచారు. సో అక్కడ నా పాస్పోర్టు, నా I-97 అండ్ ఇవి ప్రైమరీగా చూశారు. అండ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసి నాకు ఒక స్టిక్కర్ అనేది నా పాస్పోర్ట్ వెనకాల అంటించారు. తర్వాత నా అన్ని ఫింగర్స్ స్కాన్ చేశారు, నా హ్యాండ్స్ మొత్తం. తర్వాత అక్కడితో అది ఫింగర్ ప్రింట్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను నా రూమ్కి వెళ్ళిపోయా. దాని నెక్స్ట్ డే వచ్చేసి 25th, చాలా ఇంపార్టెంట్ డే బికాజ్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు. సో ఎందుకంటే అక్కడ ఏం క్వశ్చన్లు అడిగారంటే నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఎంప్లాయర్ ఎవరు అని అడిగాడు. అండ్ తర్వాత నీ శాలరీ ఎంత, ఇయర్లీ ప్యాకేజ్ అని అడిగారు. తర్వాత ఈజ్ దిస్ యువర్ మీ ఎంప్లాయర్కి ఎనీ క్లయింట్ ప్రాజెక్టా లేకపోతే ఇన్హౌస్ ప్రాజెక్టా అని అడిగారు. నేనైతే ఇన్హౌస్ ప్రాజెక్ట్ అనే చెప్పా. తర్వాత వాళ్ళు ఏ లొకేషన్కి వెళ్తున్నావు అని అడిగారు. సో నేను డాలస్కి వెళ్తున్నాను, టెక్సాస్ అని చెప్పా. తర్వాత నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఈ ప్రాజెక్ట్లో అని అడిగారు. సో నేను ఒక 10 points కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి నేను చేసే టెక్నాలజీ మీద కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పాను. సో తర్వాత వాళ్ళు వీసా అప్రూవ్డ్ అని చెప్పారు. సో నాకు పాస్పోర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు చేతికి. సో తర్వాత నేను హైదరాబాద్లో పిక్ చేసుకున్నా నా పాస్పోర్ట్ని.